మా పెద్ద కన్నయ్య చెప్తున్నాడు అందరూ కలుపుకోవాలని. ఈరోజు సమన్వయ మీటింగ్ జరుగుతూ ఉంది. మండలంలో ముగ్గురు అయితే సరిపోతున్నాయా? ఎవరికైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినారా? అదే అధ్యక్షుల వారు చెప్పకపోతే మా పరిస్థితి ఏంది? మేము 24 గంటలు రాజకీయం చేయము. మేము రాజకీయం ఒక పార్టీ మా గౌరవార్థంగా పెట్టుకుంటాం. మేము వ్యాపారాలు చేసుకుంటాం. మేము గౌరవం కోసం వస్తాం పార్టీలకి. మాకు కనీసం ఒక ఇంటిమేషన్ ఉందా? 3-4 సరిపోతుందా? ఎవరో తెలుసు, ఆయనకు ముందున్న దానికి తెలుసు, రవి గారికి తెలీదు. మీ దృష్టి సరిపోతాం మనలో. ఇప్పుడు ఆయన మేము ఒక మాట ఏనండి. మేము ఈరోజు టెంపుల్కి వెళ్ళి వస్తుంటే బాగా అనుభవం ఒక మంచిగా పరిచయం అయ్యి ఏమని అంటే మీటింగ్ రానన్నాడు. అప్పుడు అన్నం ప్రోత్సహిస్తానా నీకు తెలియదా అన్నాడు. తెలియదు అంటే అప్పుడు ఇంటిమేషన్ ఇచ్చాడు. ఇదేనా కరెక్ట్ విధానం? రేపు స్థానికులు ఎక్కడో పోవాలంటున్నారు, అందరూ కలుపుకోవాలన్నా పనిచేయాలంటున్నారు. ఇదేనా అన్ని వర్గాలు కలుపుకోవడం ఇదేనా? ఒకటి అన్న ఒక నిమిషం నాకు విన్నపం. 2014లో స్టేట్ డివైడ్ అయినప్పుడు ఎవరు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడానికి ఎవరు ముందుకు రాలా. పార్టీ గెలుస్తుందో గెలవదో ఎవరికి రాలా. నేను ఏదైతే కమిట్మెంట్ అయ్యానో ఆ కమిటీ ప్రకారం పార్టీకి ఇచ్చిన నన్ను ఓడిపించాలని అందరూ కంకణం కట్టుకొని పనిచేశారు. 2014లో పార్టీ కోసం లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే ఎవరు కమిట్మెంట్ ఇవ్వాల. నేను కమిట్మెంట్ అయ్యి డబ్బులు పెట్టా. నన్ను ఓడించాలని నన్ను అందరూ కామం కడుతున్నారు. కనీసం నా ఊరు ఎంపీటీసీ ఎస్టీకి వస్తే కూడా జనరల్లోకి వెళ్ళేది అనేది తెలుసా? అక్కడ ఎవరు లీడరో ఎవరు మంచి అంటే అప్పుడున్న అధ్యక్షుడు కూడా చూసి ఎవరు పరిస్థితులు చెప్తున్నారు. వీళ్ళు కూడా పెద్దలు ఎవరు చేయాలి. ఒక నేను ఓడిపోతే పార్టీకి నచ్చలే కదా, నేనే కదా పార్టీ డబ్బులు పెట్టింది, గవర్నమెంట్ నేనే కదా, కానీ తెలియజేయాల. మళ్ళీ నేను గెలిచిన తర్వాత కనీసం 5 ఏళ్ళను పరిపాలిస్తున్నాను తెలియనన్నాను. కనీసం మా మండలంలో పద్ధతాలు పెట్టాం కదా, నా మండలం పద్ధతాలు పెట్టారు. కనీసం నాకు ఇంటి పెట్టలేదు. అదే నా గ్రామంలో పెట్టారు. వాట్సాప్లో చూసి అడతాం. మళ్ళా ఎవరో మన ఇన్ఛార్జ్ నియోజకవర్గంలో మన గ్రామీణ ఎంతవరకు నాయన మేము 24 గంటలు రాజకీయాలు చేయమన్నా. నేను పార్టీ కొన్ని చేసేది తెలియజేయాలని అనుకున్నా. ఇంతవరకు కరెక్ట్ ఇది అనుకున్నా.